సర్కారు భూముల వాస్తవ మార్కెట్ రేట్ల విలువను పెంచే ఇగురం చేస్తుంది. అంగట్ల ధరకు సర్కార్ నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరకు చాలా తేడా ఉన్నదని భూముల విలువలు సవరించాలని సర్కార్ ఆలోచన చేసింది. గంతేగా అట్లెట్లా చేస్తారని బగ్గుమంటున్నది ప్రతిపక్షం. భూముల ఇలువను మళ్ళా సరవీయబోతున్నదట మన సర్కారు. ఇప్పటికే ఆ కథ ఏందో చూడమని సీఎం సారు ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రట. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే జనాలల్లో వ్యతిరేకత వస్తదని, భూముల మార్కెట్ ఇలువ పెంచితే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, ఎసొంటిలోళ్ళు ఉండదని ఆఫీసర్లు సీఎం కు చెప్పిర్రట. అయితే పథకాల అమలు కోసం కావాల్సిన పైసలు ఎల్లక సర్కార్ చాలా తక్లీఫ్ పాలవుతున్నది. అందుకే పైస ఉట్టువాడి కోసం అన్ని తొవ్వలల్లో ఎంకులాడుతుంది. అట్లా ఆలోచన చేస్తున్నప్పుడు దట్టిందే గీ భూముల ఇలువ పెంచే ఇగురమట. అయితే భూముల మార్కెట్ ఇలువ పెంపు అనేది బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సవరించిన మార్కెట్ ఇలువను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2021లో తొలసూరు సవరించిర్రు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల దాకా పాత రేట్లకే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. భూముల మార్కెట్ ఇలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఇట్లా అన్ని కూడా అప్పుడు పెట్టినయే. ఇప్పుడు అవిటిని మళ్ళా సవరిస్తారట. ఈ సంగతి తెలవంగానే బీఆర్ఎస్ లీడర్లు బగ్గుమంటుండ్రు. జనాల జేబులకు తూట్లు పెట్టేతందుకే సర్కార్ ఆలోచన చేస్తుందని శ్రవణ్ అన్న శాపం ఇస్తుండు. పబ్లిక్ మీద పన్నులేసి దోసుకోవాలని చూస్తుంది సర్కార్ అని ట్విట్టర్ లో తిట్టిపోసిండు. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలిగా. మంచి అయితే మన అకౌంట్ల, షెడ్ అయితే మంది అకౌంట్ లేచుడు రాజకీయాలు చేసేటోళ్లకు బాగా అలవాటైన విద్య. కోవిడ్ వ్యాక్సిన్లప్పుడు కొద్ది బిల్డప్ ఇచ్చిర్రా. మా మోడీనే అందరికి ఫ్రీగా టీకాలు వంచిండు. విశ్వ గురువులకే దేవుడ్రా మోడీ అని షాటింపేసుకుర్రు. కోవిడ్ సర్టిఫికెట్ల మీద మోడీ ఫోటోని ఉంచిండ్రు. కానీ అవిటితోటే అడ్డగోలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కంపెనీలు చెప్పంగానే దెబ్బకే మోడీ ఫోటోలు తీసేసిర్రు. అట్లుంటది కమలయ్యల వ్యవహారం. కరోనా తోటి కొంతమంది పోతే కరోనా వ్యాక్సిన్లతోటి ఎక్కువ మంది పోతురు కదా. ఈ సావు కబుర్ను మొన్ననే సల్లగా చెప్పింది కోవిషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ. రక్తం గడ్డగట్టుడు, జనాలకు పిడాత గుండెపోట్లొచ్చుడు, నీరసం, అల్సట, తలనొప్పి, దిక్కుమాలిన రోగాలన్నీ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ల వల్లనే వస్తున్నాయని కుద్దు కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీ వాళ్ళే ఒప్పుకున్రు. ఇక ఇయ్యాల కోవాక్సిన్ భాగోతం కూడా బయట పెట్టిర్రు. మన హైదరాబాద్ లోనే భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన కోవాక్సిన్ కూడా ఏం శుద్ధపూస వ్యాక్సిన్ కాదు. దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగానే ఉన్నాయని బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన పరీక్షలల్లో బయటపడ్డది. 637 మంది టీనేజర్లు, 291 మంది పెద్దల మీద ఏడాది పాటు ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసిండ్రు. వీళ్ళల్లా 304 మంది టీనేజర్లు, 124 మంది పెద్దోళ్ళు ఊపిరితిత్తుల సమస్యలతోటి బాధపడుతున్నట్టు చెప్పిర్రు. ఇక ఆడోళ్ళ ముచ్చట్టుకొస్తే 4.6% మంది ఆడోళ్లు ఋతుక్రమం సమస్యలు, 2.7% మందిలో కంటి షూప్ సమస్యలు తలెత్తినట్టు యూనివర్సిటీ గుర్తించింది. ముఖ్యంగా కోవాక్సిన్ వ్యాక్సిన్ అయితే మోడీ దగ్గరుండి పరీక్షలు చేసి వ్యాక్సిన్ కనిపెట్టిండన్నంత ఫేక్ ఇండ్రు కమలయ్యలు. మోడీ ఆ టైంలో సీదా హైదరాబాద్ కు వచ్చి భారత్ బయోటెక్ కంపెనీలకు పోయి సైన్స్ ఓళ్లకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఏమేం ఫార్ములాలు కలపాలనో ప్రొఫెసర్ లెక్క దగ్గరుండి చెప్పిండన్నట్టు గప్పు కొట్టిర్రు. సైడ్ ఎఫెక్ట్ల ముచ్చట బయటకు రాగానే దెబ్బకే వ్యాక్సిన్ల మీద మోడీ ఫోటో వీకేసుకొని సైలెంట్ అయిపోయారు. మరి ఇంతమంది సావులకు కారణం ఎవ్వలు? సర్కారోళ్ళ, ఫార్మా కంపెనీళ్ళ?